హలో అండి, నమస్తే. నేను లలిత. నేను పుదీనా చట్నీ చేస్తున్నానండి. దానికోసం ఒక కట్ట పుదీనా, 4 టమాటాలు, 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయంత చింతపండు, స్పూన్నర మినపప్పు, స్పూన్నర శనగపప్పు, టీ స్పూనడు ఆవాలు, జీలకర్ర, 2 స్పూన్లండి. అవి ఒకటి ఒకటి. ఇది కొంచెం మెంతులండి, చిన్న టీ స్పూనడు. అవి పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, కడాయి వేడయ్యాక అందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలండి. వేసిన నూనె వేడయ్యాక ఇందాక ఆవాలు జీలకర్ర పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వేసి మెంతులు కూడా వేసుకొని శనగపప్పు మినపప్పు కూడా వేసి త్వరగా వేయించుకోవాలండి. అవి వేగుతుంటే ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి. వాటిని సిమ్లోనే వేయించుకోవాలండి. అవి దూరగా వేగినాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. పప్పులు తీయడం అయిపోయాక అదే కడాయిలో ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలండి. మిర్చి నల్లగా కానివ్వద్దండి, అసలు నల్లగైతే చట్నీ కూడా నల్లగైపోతుంది. మిర్చి కూడా వేగాక అందులోనే పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి. తుంచి వేయడం వల్ల మన మీద చిల్లకుండా వేగుతాయి. అవి వేగినాక వాటిని కూడా పక్కకు తీసి వీటిని పక్కన పెట్టేసి అందులోనే అదే కడాయిలో పుదీనాను కూడా వేయించుకోవాలండి. పుదీనాలో నీరంతా పోయేదాకా వేయించుకొని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి. అందులో నేను నూనె వేసుకోలేదండి, ఇష్టమైతే నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ టమాటాల్లో పక్కన పెట్టుకున్న చింతపండును విడదీసి వేసుకొని అందులో స్పూన్నర ఉప్పు, 1/2 స్పూన్ షుగర్ కూడా వేసి, పసుపు కూడా వేసానండి, స్కిప్ అయినట్టుంది. అంతటిని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. వెల్లుల్లి మర్చిపోయానండి, వెల్లుల్లి కూడా వేసి మధ్య మధ్యలో మూత తీస్తూ చూడాలండి, మాడిపోతుంది. లేకుంటే సిమ్లో పెట్టి ఉడికించాలి. టమాటాలంతా దగ్గర పడే వరకు సిమ్లో పెట్టి మెల్లిగా ఉడికించాలండి. టమాటాలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు కడాయి దించేసి పక్కన పెట్టేసి అది చల్లారేలోగా ఒక మిక్సీ తీసుకొని ఇందాక పక్కన తీసి పెట్టుకున్న పప్పుల్ని ఆ మిక్సీ జార్లో వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. పప్పులంతా అతుక్కుపోతాయి కదండి స్పూన్తో దగ్గర, కానీ అందులోనే వేయించి పెట్టుకున్న పుదీనాను కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అది పట్టడం అయిపోయాక ఇందాక ఉడకబెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని కొద్ది కొద్దిగా వేస్తూ చట్నీని మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి మొత్తం వేస్తే చక్కగా కలవదండి చట్నీకి. కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి, పట్టుకోవాలి మిక్సీ. మిక్సీ పట్టడం అయిపోయిందండి, చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చట్నీ. ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది ఉప్మాలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, ఊత్తప్పం దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. 1 వీక్ అయినా బయట పెట్టుకున్నా కూడా పాడవదండి. నేనైతే పోపు వేసుకోలేదండి, మీరు వేసుకుంటే వేసుకోండి.